ఆత్మలో వర్ధిల్లుట. అనుదిన ధ్యానమాలిక. రచన డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్. అనువాదం డాక్టర్ ఎ. సురత్నం బాసిమల్ల. 7వ వారము 6వ రోజు. మత్తయి 4వ అధ్యాయము 8-11 వచనములు. మంచి పురికొల్పు. క్రైస్తవ్యములో వాంఛకు స్థానమున్నది. మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై ఆనందమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధి పొందుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభువు దయచేయునుగాక. 1 తెస్సలోనీయులకు 3:12-13. మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని. 1 తెస్సలోనీయులకు 4:1. మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలెనని. 1 తెస్సలోనీయులకు 4:10-12. ప్రేమించుటలో అభివృద్ధి చెందుట మార్గమై ఉంది. మన వేషములో దుస్తులలో, ప్రజ్ఞలో అభివృద్ధి చెందుటకు వలన అసూయ ద్వేషములు ప్రతిచర్యలుగా తయారవుతాయి. కాని ప్రేమలో అభివృద్ధి చెందుట ద్వారా మంచితనమును కలుగజేసి ప్రేమలో హృదయమును బలపరచి పరిశుద్ధతలో అనింద్యునిగా చేయును. అన్ని విధములుగా అది నిర్మాణాత్మకంగా ఉంటుంది. ఇది దేవుని వాక్యము స్థిరపరచుచున్నది. ఒకరినొకరము ప్రేమించుటలో, మంచి కార్యములు చేయుటలో ఆసక్తిపరులముగా నుందము. ఇది మంచి పురికొల్పు. ఎక్కడ స్వార్థపరమైన వాంఛ ఉంటుందో అక్కడ అసూయ ద్వేషములు రేకెత్తుతాయి. అందరి ప్రయోజనము కొరకై ఎవరు వాంఛ కలిగియుందురో అట్టి వాంఛ మంచి క్రమమైన లక్ష్యము వైపు నడిపిస్తుంది. మీలో ప్రముఖనిగా ఉండగోరువాడు దాసుడుగా ఉండవలెను. నిన్ను నీవు తగ్గించుకుంటే నీవు పైకి వెళ్లగలవు. నీవు ఈ విధంగా ఉన్నప్పుడు అంతరంగములో ప్రశాంతత గలవాడవై ఏ బాధలు, ఉద్రిక్తతలు లేక జీవిత ఆనందదాయకంగా ఉంటుంది. నీవు ఇతరులతో పోటీ పడనక్కరలేదు. నీవు ప్రశాంతత గలవాడవై శ్రమిస్తావు. అందరితో సమాధానమును పరిశుద్ధతయ కలిగియుండుటకు ప్రయత్నించుడి. హెబ్రీ 12:14. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. నిన్ను నీవు సంపూర్ణముగా ప్రభువుకు సమర్పించుకుంటే అప్పుడు నీవు సంపూర్ణంగా సమాధానము కలిగియుంటావు మరియు ఇతరులతో కూడా సమాధానంగా ఉంటావు. తప్పుడు జీవిత విధానము వలన నీలో కలిగిన బాధలన్నిటికీ యేసే జవాబు. ఈ భాగము డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది. దీనిని మీకు వివరించిన వారు ఎల్. సెలా బుక్స్.